అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డివిజన్లో జీడి మామిడి తోటల ఫలసాయం సేకరించేందుకు బహిరంగ వేలం ప్రక్రియను అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేలం పాటలో నర్సీపట్నం రేంజ్ లోని జీడి మామిడి తోటని 25 లక్షలకు, అనకాపల్లి యలమంచిలి రేంజ్లలో మొత్తం 4 జీడి మామిడి తోటలను అహ్మద్ షరీఫ్ అనే వ్యక్తి 7,43,000 రూపాయలకు పాడుకున్నారు. అటవీ శాఖ కార్యాలయంలో జరిగిన బహిరంగ వేలం పాటలో మొత్తం 5 తోటలకు గాను 7,43,000 రూపాయల ఆదాయం లభించినట్లు అటవీ శాఖ అధికారి వెల్లడించారు. కాలంలో రైట్ చేసినటువంటి జీడి మామిడి తోటలు ఉన్నాయి. ఆ జీడి మామిడి తోటలో డిపార్ట్మెంట్లు ఉంటాయి, ఫారెస్ట్ ఉంటాయి. మొత్తం కలిపి 18 ప్లాంటేషన్స్. 18 ప్లాంటేషన్కి ఈరోజు వేలం పాట నిర్వహించాము. వాటిల్లో 18 ప్లాంటేషన్స్ ఏరియా సుమారు 639 హెక్టార్లు. దానిలో మనకి ఈరోజు ఒక 5 ప్లాంటేషన్స్ సుమారుగా విలువ 32,43,000 రూపాయల విలువైన ఆదాయం ప్రభుత్వానికి చెందుతుంది. ఇది ఇంకా మిగిలిపోయిన అన్సోల్డ్ ప్లాంటేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా 2 విడతలు వేలంపాట నిర్వహించిన తర్వాత దాని ప్రకారం మనం ఫాలో అవుతాం. ఒకవేళ ఇన్ కేసు ఏవైనా ప్లాంటేషన్స్ టెండర్ ఆక్షన్లో సేల్ కాకపోతే మనం ఇప్పుడు డిపార్ట్మెంటల్గా మన స్టాఫే ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిని సేల్ చేస్తామన్నమాట. ఇది ప్రొసీజర్. ఇది ఒకటే కాకుండా మనకి టీక్ ప్లాంటేషన్స్లో కూడా హార్వెస్టింగ్ అయింది. దానిలో లాస్ట్ 2 సేల్స్లోనే మనకి ఇంతకుముందు ఆన్లైన్లో ఉండేది. 2 సేల్స్లో మనకి సుమారుగా 40 ప్లస్ 26 బ్యాంబూ కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు స్టార్ట్ చేసాము కేడీపేటలో. దాని ద్వారా కూడా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. నేను ప్రభుత్వ ఆదాయానికి ఉన్న మార్గాలు టీక్ ప్లాంటేషన్స్, బ్యాంబూ, అలాగే అటవీ ఫలసాయం అంటారు దీన్ని. అటవీ ఫలసాయం నుంచి వచ్చిన బిఎస్ఎస్కి అయితే బిఎస్ఎస్ షేర్ బిఎస్కి ఇచ్చి మిగిలిన అమౌంట్ తోటి రీజనరేషన్ టేకప్ చేస్తాం. డిపార్ట్మెంట్లో అయితే డిపార్ట్మెంట్కి వచ్చిన అమౌంట్ మొత్తం మనం డిపార్ట్మెంట్ రైజ్ చేసిన అయితే డైరెక్ట్గా ప్రభుత్వ ఖజానాకి వెళ్ళిపోతుంది. అట్లా ఈరోజు ఆదాయం ఎంత వచ్చింది? ఆదాయం 32,43,000. ఎన్ని ఎకరాలు సార్? 100 ఎకరాలు ఉంటుంది, ఒక దాంట్లో 10 ఎకరాలు ఉంటుంది. అలా డిఫరెంట్గా ఉంటుంది. మీకు ఒక నోట్ లాగా రాసి పేపర్ నోట్ లాగా మీకు ఇస్తాను. అందరు కలిసి దాన్ని ప్రింట్ చేసుకుంటాను.